गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। माताजी ఇది లాస్ట్ కి చెప్పాలి నువ్వు. వాంఛాకల్ప అనేది పెద్దవాళ్ళకి ప్రణామాలు ఎండింగ్ లో చెప్పాలి. సో మాతాజీ సప్తకాంచన తర్వాత రాధారాణిని సేవించి మనము ప్రార్థన చేసిన తర్వాత నరసింహస్వామిని ప్రార్థించాలి. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు. అది నేర్చుకోవాలమ్మా భవిష్య, అది నువ్వు నేర్చుకో. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిరితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. ఓం ఉగ్రం వీరం మహాబాహో ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ చెప్పు. జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాని గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే. సో ఆహ్లాద్, ఇంకా నువ్వు ఏవి నేర్చుకోవాలి అంటే నమో బ్రాహ్మణ్య ఒకటి, ఉగ్రం వీరం ఒకటి బాగా నేర్చుకోవాలి. ఈ రెండు ఓకేనా? ఈ రెండు ఇవి నేను పోస్ట్ చేస్తాను. ఆహ్లాద్ నేర్చుకో. మేము ప్రతి చాప్టర్ కి ఒక్కొక్క శ్లోక నేర్చుకుంటున్నాము. ప్రతి చాప్టర్ కి కొత్తది నేర్చుకుంటున్నాము. సో ఈ ఫస్ట్ చాప్టర్ కి నమో బ్రాహ్మణ్య దేవాయ అనేది మనము కొత్తగా పెట్టుకున్నాం నేర్చుకోవడానికి కదా. ఎంతమందికి వచ్చింది నాకు తెలీదు, కానీ అందరూ నేర్చుకోవాలి. అందరూ ప్రేయర్స్ లో పాల్గొనాలి. అందరూ ప్రేయర్స్ చెప్పాలి. చెప్తేనే బాగుంటుంది క్లాస్ కదా. ఎప్పుడు అదేంటి ముకుంద ప్రియ, లేదంటే యశ్వంత్, ఆహ్లాద్ వీళ్ళే చెప్పకూడదు. ఎప్పుడు మీరు కూడా చెప్పాలి. చెప్తే బాగుంటుంది క్లాస్. ఓకేనా? సరే, నేను మెల్లమెల్లి నేర్పిస్తాను. నో నీడ్ టు వరీ. ఏం తొందర ఏం లేదు మనకి, అవి ఏదో అయిపోతుంది అని. మీరు మెల్లిగా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇవాళ మనము ఈ 14th శ్లోక అందరూ చెప్పలేదు నిన్న. సో మళ్ళీ ఒకసారి అందరితో చెప్పిస్తాను. తర్వాత మనం 15th శ్లోకాకి వెళ్దాం అప్పుడు కానీ. సో 14th శ్లోకాకి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మాతాజీ నాకు చెప్పిన వాళ్ళు చెప్పాలా నిన్న? చెప్పిన వాళ్ళు కూడా చెప్పాలి. సో ఇది ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇది ఫస్ట్ శ్లోక. ఇది తప్పకుండా అందరికి రావాలి. కొందరు చెప్పలేకపోతున్నారు. సో దానివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా?
ఓకే, సో నౌ ఇది ఎవరు 14 శ్లోక ఎవరు చెప్తారు ఫస్ట్? మాతాజీ నేను. ఓకే, చెప్పు. తత శ్వేతైర్హేర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతౌ. ప్రదత్మతుః. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? ముకుంద్. తథా శ్వేతైర్హయర్యుక్తే మహతి 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 స్యందనే స్థితౌ స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంకౌ దివ్యౌ శంకౌ దివ్యౌ శంకౌ ప్రదత్మతుః. నెక్స్ట్ ఎవరు చెప్తారు? కృష్ణారాధ్య, డూ యూ వాంట్ టు సే? I want to repeat మాతాజీ. ఓకే, రిపీట్. తథా తదా శ్వేతై యుక్తే. ఇది మొత్తం కలిపి మనం చదువుదాం ఒకసారి. తథా శ్వేతైర్హరైర్యుక్తే తదా శ్వేతైర్యుక్తే తదా శ్వేతైర్హరైర్యుక్తే మహతి మాతిం స్యందనే స్యందనే స్థితౌ. స్థితౌ. ఇప్పుడు మొత్తము మహతి స్యందనే స్థితౌ. మహదీంద్రాని స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతుః. దివ్యౌ శంకౌ ప్రదత్మతుః. ఓకే. మాతాజీ, I will say మాతాజీ. ఓకే, భవిష్య. తత్ శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతుః. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది. ప్రాక్టీస్ నేను ఇక్కడ వేరే చెప్తూ ఉన్నప్పుడు మీరు ఐడియల్ గా కూర్చోకూడదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోక వెళ్ళిపోదాము. 14 శ్లోక ఇప్పుడు. ఓకే, ఇది నేను ఒకసారి చెప్తాను. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః. ఓకే, ఎవరికైనా మళ్ళీ చెప్పాలి? మళ్ళీ చెప్తాను. మాతాజీ, మళ్ళీ చెప్పండి మాతాజీ. చెప్తాను మళ్ళీ చెప్తాను. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః.
మనము మాతాజీ నేను practice- చెప్పొచ్చా? అప్పుడే చెప్పేస్తావా? చెప్పు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరః. ఇంత మాతాజీ, బాగా I will చెప్పావు. also say నువ్వు ఇంత మాతాజీ. బాగా చెప్పావు కదా, నువ్వు అది నరసింహస్వామిది నేర్చుకోవాలి. ఓకే, అది ఇంకొకటి నమో బ్రాహ్మణ్య దేవాయ, అది కూడా నేర్చుకోవాలి. నీకు సరిగ్గా రావట్లేదు ప్రేయర్స్ లో. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? భవిష్య. ఓకే అమ్మా, మాతాజీ, I will You want to repeat? పాంచజన్యం ఓకే చెప్పు. మాతాజీ, I will పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరః. వెరీ నైస్, వెరీ గుడ్. నెక్స్ట్. మాతాజీ, I will say ఓకే, ముకుంద ప్రియ. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరః. వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగా చెప్తున్నారమ్మా మీరు. నాకు అసలు అర్థం కావట్లేదు ఇంత బాగా చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్. ఓకే, ఓకే, నాగపరమేశ్వరి రిపీట్ చేస్తావా నాన్న? చేస్తాను మాతాజీ. ఓకే అమ్మా. పాంచజన్యం హృషికేశో దేవదత్తం దత్తః లేదు, దేవదత్తం దత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరః. ఓకే, ఫైన్, వెరీ నైస్. సో అందరికి ఇది ఎగ్జామ్స్ ఉన్నాయని కొందరు రావట్లేదు. సో ఎనీహౌ వాళ్ళకి మనం వీడియో పెడితే వాళ్ళు చూసుకుంటారు అట్లీస్ట్. పాంచజన్యం, ద కాన్షల్ నేమ్డ్ పాంచజన్య. ఓకే, హృషికేశ అంటే కృష్ణ, ద లార్డ్ హూ డైరెక్ట్స్ ద సెన్సెస్ ఆఫ్ ద డివోటీస్. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసి, నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవదత్తం, ద కాన్షల్ నేమ్డ్ దేవదత్త. ధనంజయ, అర్జున, ద విన్నర్ ఆఫ్ వెల్త్ అన్నమాట. ఇది కూడా పేరు ఎలా వచ్చింది, ఆయన పేరు ధనంజయ, ద విన్నర్ ఆఫ్ వెల్త్. పౌండ్రం, ద కాంచ్ నేమ్ పౌండ్ర, ఇది శంఖం యొక్క పేరు పౌండ్రం. దద్మౌ, బ్లూ అంటే ఊదడం అన్నమాట. మహాశంకం, ద టెరిఫిక్ కాన్షల్. ఓకే, భీమ కర్మ, వన్ హూ పర్ఫార్మ్స్ హెర్క్యులియన్ టాస్క్, అంటే చాలా పెద్ద పెద్ద టాస్క్, మన లాంటి చిన్న వాళ్ళు చేయలేరు అన్నమాట, అట్లాంటి టాస్క్ చేస్తాడనమాట. వృకోదరః, ద ఫెరోషియస్ ఈటర్. ఓకే, భీముడు కదా, చాలా ఎక్కువ తింటాడు, అది ఫెరోషియస్ ఈటర్, భీమ అని ఇచ్చాడు. ట్రాన్స్లేషన్ చూడండి. లార్డ్ కృష్ణ బ్లూ హిస్ కాంచ్ షెల్ కాల్డ్ పాంచజన్య. ఆయన యొక్క శంఖం ఊదాడంట, ఆ శంఖం పేరు పాంచజన్య. కృష్ణుడు ఆయన యొక్క శంఖం ఊదాడు, పాంచజన్య అనే శంఖంతో. అర్జున బ్లో హిస్ ద దేవదత్త.
అర్జున ఏమో దేవదత్త అనే శంఖాన్ని ఊదాడు. అండ్ భీమ ద వరోషియస్ ఈటర్ అండ్ పర్ఫార్మర్ ఆఫ్ హెర్క్యులియన్ టాస్క్ బ్లూ హిస్ టెరిఫిక్ కాంచ్ షెల్ కాల్డ్ పౌండ్రా. ఓకే, భీముడి యొక్క శంఖ పేరు పౌండ్రా. ఆయనది ఊదాడు. అంటే ఇక్కడ ఆయన గురించి చెప్తున్నాడు అనమాట. ఈటర్ అని కొంచెం ఎక్కువ తింటాడు కదా భీముడు. ఆయన చేసే ఎందుకంటే ఆయన రాక్షసులను కూడా ఎట్లాంటి హార్డ్ కోర్ రాక్షసులు అలాంటి వాళ్ళని కూడా చంపుతాడు. కాబట్టి ఆయన అలా తినాలి. ఆయన ఎంత తింటాడో అంతకు తగ్గట్టు కూడా పనిచేస్తాడు. సో ఇక్కడ మనము పర్పోర్ట్ చూద్దాము ఏం చెప్తున్నాడు ప్రభుపాద. Lord Krishna is referred to as Rishikesha in this verse because he is the owner of all senses. అన్ని సెన్సెస్ కి ఆయననే ఓనర్. ఇప్పుడు మన సెన్సెస్ కూడా ఆయననే ఓనర్. ఓకే, ఎందుకు ఎలా అనేది మనం తెలుసుకుంటూ ఉందాం. ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిమ్. అన్ని లివింగ్ ఎంటిటీస్ ఆయన యొక్క అంశ అన్నమాట. మనమందరం ఆయన, కుక్క, పిల్లి, నక్క, బల్లి అన్ని ప్రతి ఒక్కటి ఆయన యొక్క అంశనే. ఎలా ఇది ఎలా సాధ్యము అని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎలా అంటే ఇప్పుడు సన్ ఉంది, సన్ యొక్క రే ఉంది కదా, ఆ రే సపరేటా? సన్ నుంచి సపరేటా? అది రే సపరేటా? No, Mataji. నో, రైట్? నో. ఆ సన్ ఆ రే కూడా సన్నికి సంబంధించిందే కదా, ఆ సన్ను నుంచి వచ్చింది ఆ రే. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మన మమ్మీ డాడీ ఉన్నారు. మన మమ్మీ డాడీ నుంచి ఈ బాడీ వాళ్ళ నుంచి వచ్చింది బాడీ, కానీ లోపల సోల్ ఉంది కదా, ఆ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సోల్ దట్ ఈస్ ఫ్రమ్ కృష్ణ. ఆయన నుంచి వచ్చింది. వి ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. ఎలా అయితే సన్ను నుంచి ఒక రే ఎలా అయితే సపరేట్ కాదో, ఆ రే కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సన్. అక్కడి నుంచి అంశ. ఈ రే సన్ యొక్క అంశ కదా. ఇంకొకటి Mataji. Now your voice is okay, Mataji. ఓకే, సో ఎలా అంటే సన్ నుంచి వచ్చిన రే ఎలా అయితే సపరేట్ కాదో సన్కి, అలాగే మనం కూడా కృష్ణ నుంచి సపరేట్ కాదు. కృష్ణ యొక్క అంశ, దట్ సోల్ విచ్ ఈస్ ఇన్ అవర్ బాడీ, ఆ సోల్ ఏదైతే ఉందో అది చైతన్యం అంటాము, అది కృష్ణ నుంచి వచ్చిందే. సో ద impersonalities cannot account for the senses of the living entities, and therefore they are always anxious to describe all living entities as senseless or impersonal. ఇది వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తున్నాడు. వాళ్ళు లైట్ నుంచి లైటే మెయిన్ అట్లా ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ డిఫరెంట్, వాళ్ళ ఆర్గ్యుమెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో వి షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ట్రూ. ప్రభుపాద్ చాలా బుక్స్ లో చెప్తూ ఉంటారు అనమాట, వీళ్ళు మూర్ఖులు అని. లైటే మెయిన్, అదే అక్కడి నుంచి అంతా ఆ లైట్ నుంచే వస్తుంది, అది ఇదేదో చెప్తూ ఉంటారు. సో వీ షుడ్ నాట్ బిలీవ్. ద లార్డ్ సిచ్యుయేటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ డైరెక్ట్స్ దేర్ సెన్సెస్. మనలో అందరిలో లార్డ్ సిచ్యుయేట్ అయి ఉంటాడు. సో హీ డైరెక్ట్స్ అన్నమాట, మనందరినీ ఆయనే డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. బట్ హీ డైరెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సరెండర్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ, అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ హీ డైరెక్ట్లీ కంట్రోల్స్ ద సెన్సెస్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎలా అంటే ఇప్పుడు ఇంపర్సనలిస్ట్స్ ఉంటారు, అంటే వాళ్ళు భగవంతుడు లేడు, ఏదో వెలుతురే భగవంతుల్లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వెలుతురే మెయిన్, అదే మెయిన్ అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఏంటి, ఒక భగవంతుడికి కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, అన్ని ఉంటాయి మనలాగానే అని మనం అనుకుంటాం. ఒక పర్సన్ లాగా మనం అలా అనుకుంటాం కదా. సో ఇన్ ద సేమ్ వే అయితే మనము ఒక గ్రూప్ ఉన్నాము, వాళ్ళు ఒక గ్రూప్ అనుకోండి. సో మనమందరము ఎలా అంటే భగవంతుని ప్రార్థిస్తున్నాం అంటే అతనే మెయిన్ అనుకొని సరెండర్ అయిపోయిన వాళ్ళకి అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. వాళ్ళు సరెండర్ అవ్వలేదు అంటే దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ హిమ్, రైట్?
ఒక ఒక భగవంతుడు అంటే ఒక ఆయన కాళ్ళు చేతులు ఇలా ఉంటాయి అని అనుకోని వాళ్ళు ఇంకొక గ్రూప్ కాబట్టి వాళ్ళని కేర్ చేయడు. అంటే కేర్ ఇన్ ద సెన్స్ పార్షియల్ వీళ్ళకి ఎక్కువ ఉంటాడు అనమాట. కొంచెం డివోటీస్ని ఎక్కువ చూసుకుంటాడు. సో ఎలా అంటే ఇప్పుడు ఒక మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడేమో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటాడు. ఇంకొకడేమో మమ్మీ డాడీ ఎట్లా చెప్తే అట్లా వింటా అంటాడు. సో మమ్మీ డాడీ ఎట్లా చెప్తే అట్లా వింటా అన్న వాళ్ళకి టేక్ కేర్స్ కదా, ఎక్కువ కేర్ తీసుకుంటాడు కదా, మమ్మీ డాడీ ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఇన్ ద సేమ్ వే భగవంతుడు కూడా ఇఫ్ యు సరెండర్, ఎప్పుడైతే కృష్ణ నువ్వే అంతా అంటే హీ విల్ టేక్ కేర్ ఇన్ ద సేమ్ వే. Okay, he directly controls the senses. Here on the battlefield of Kurukshetra, the Lord directly controls the transcendental senses of Arjuna, and this is particular name of Hrishikesha. అదే హృషికేశ అనే నేమ్ ఏంటి అని అంటే అదే అన్నమాట. అర్జున యొక్క సెన్సెస్ అన్ని ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో అర్జున యొక్క సెన్సెస్ అన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? కృష్ణ. అక్కడ ఆయన ఆ రథసారథిగా ఉన్నాడు, చారియట్ నడుపుతున్నాడు. At the same time he is also controlling the senses of Arjuna. అర్జున యొక్క సెన్సెస్ కూడా ఈయననే కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. నువ్వు ఇప్పుడు బాణం అటయ్యి, నువ్వు ఇప్పుడు ఇటయ్యి, నువ్వు ఇప్పుడు వీళ్ళని చంపు, అలా చెప్పేదంతా ఎవరు? కృష్ణనే. అంత డైరెక్షన్ అంతా కృష్ణదే అక్కడ. ఓకే, సో the Lord has different names according to his different activities. ఆయనకి different పేర్లు ఉన్నాయంట ఆ యాక్టివిటీస్ ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ హిస్ నేమ్ ఈజ్ మధుసూదన. ఎందుకు మధుసూదన అంటే బికాస్ హీ కిల్డ్ ద డెమోన్ ద నేమ్ మధు. ఆయనకి మధుసూదన ఎందుకు పేరు వచ్చింది? ఒక రాక్షసుడు మధు అనే రాక్షసుని చంపాడు, అందుకే మధుసూదన అని పేరు వచ్చింది. మనకు 14th శ్లోకాలో కూడా మాధవ అని వచ్చింది. ఎందుకు మాధవ? మాధవి యొక్క భర్త. మాధవి అంటే ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క భర్త అంటే అదృష్ట దేవత ఎవరు? లక్ష్మీదేవి. ఆమె ఎక్కడ కృష్ణ ఉంటే అక్కడే ఉంటుంది కదా. సో దట్ ఈస్ వాట్ మాధవ. ఇక్కడ కూడా మధుసూదన, ఎందుకంటే మధు అనే రాక్షసుని చంపాడు కాబట్టి. హిస్ నేమ్ ఈస్ గోవింద because he gives pleasure to the cows and to the senses. ఎందుకు గోవింద అని ఎందుకు పేరు వచ్చింది? కౌస్ని ఎప్పుడు కౌస్ తోటే ఉంటాడు, చూసారా? మీరు చూసే ఉంటారు కదా కృష్ణ, అది లిటిల్ కృష్ణ చూసారు కదా మీరు? హౌ మెనీ ఆఫ్ యు? Yes, Mataji. Yes, Mataji. రైట్, ఎప్పుడు కౌస్ తో Yes, ఉంటాడు, Mataji. ఆడుకుంటూ ఉంటాడు కదా కౌస్ తోటి. అందుకే and to the senses. Vinda, go means cow, Vinda means enjoyment, senses ni enjoy చేపించేది ఆయననే అన్నమాట. His name is Vasudeva because he appeared as a son of Vasudeva కదా. ఎందుకు వాసుదేవ అని వచ్చింది? వసుదేవుని కొడుకు కాబట్టి వాసుదేవ. His name is Devaki Nandana because he accepted Devaki as his mother. Okay, Devaki Nandana. ఎందుకు అంటే దేవకి వాళ్ళ మదర్ దేవకి కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశాడు కదా, నువ్వు మా మదర్ అని యాక్సెప్ట్ చేశాడు, దేవకి నందన. హిస్ నేమ్ ఈజ్ యశోదానందన. ఎందుకు యశోదానందన? ఎందుకంటే he awarded his childhood pastimes to Yashoda at బృందావన కదా. ఆయన చిన్నప్పుడు అంతా యశోద మాతతోటే ఉంటాడు కదా, అదొక లీల, చాలా అద్భుతమైన లీల. సో యశోద మాతతో ఉన్నాడు కాబట్టి యశోదానందన. హిస్ నేమ్ ఈస్ పార్థసారథి బికాస్ హీ వర్క్డ్ యాజ్ చారియేటర్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్ అర్జున కదా. రథసారథిగా ఉన్నాడు కదా అర్జునకి. ఇప్పుడు అక్కడే కూర్చున్నాడు కదా రథంలో, చారియట్ నడుపుతూ ఉన్నాడు. అందుకోసమే ఆయనకు పార్థసారథి. పార్థ అంటే అర్జున, సారథి అంటే నడిపేవాడు. So similarly his name is Hrishikesha because he gave direction to Arjuna on the battlefield of Kurukshetra. ఏంటి ఋషికేశ్ అని ఎందుకు? ఆయన సెన్సెస్ అన్ని, అర్జున యొక్క సెన్సెస్ అన్ని ఈయననే డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట.
అందుకోసం Hrishikesha, he gave direction to Arjuna on the battlefield of Kurukshetra. Arjuna is referred to as Dhananjaya. Dhananjaya అని ఎందుకు అన్నారు in this verse? Because he helped his elder brother in fetching wealth when it was required by the king to make expenditures for different sacrifices. ఎందుకు అనంటే భవిష్య అలా చేయకమ్మా. Please sit properly and listen. Mataji, I'm not doing Mataji. ఓకే, అక్కడ నాకు పేరు వస్తుంది, భవిష్య అని వస్తుంది పేరు. సో అర్జున ఇస్ రిఫర్డ్ టు యాజ్ ధనంజయ ఇన్ దిస్ వర్స్ బికాస్ హీ హెల్ప్డ్ హిజ్ ఎల్డర్ బ్రదర్. ఎందుకంటే ధర్మరాజుకి అక్కడ ఆయనకి ఈ సాక్రిఫైసెస్ యజ్ఞాలు చేయడానికి డబ్బులు లేవన్నమాట ధర్మరాజు దగ్గర. డబ్బులు లేకపోతే అప్పుడు అర్జున హెల్ప్ చేస్తాడు. డబ్బు రావడానికి ఎలా రావాలి అనే దాని మీద ఎక్స్పెండిచర్స్ అంతా అర్జున చూసుకుంటాడనమాట. అందుకోసం he referred to as Dhananjaya. Similarly, Bhima is known as Vrukodara because he could eat as ferociously as he could perform Herculean tasks such as killing the demon Hidimba. ఇక్కడ భీమా ఎంత తింటాడో అంత వర్కౌట్ చేస్తాడనమాట. కొందరు లేజీ ఫెలోస్ తింటారు కానీ వర్కౌట్ ఉండదు, దానివల్ల చాలా ప్రాబ్లం, బాడీకి ప్రాబ్లం, వాడికి ప్రాబ్లమే. సో బాడీ పెరిగిపోతూ ఉంటది కదా, దాంతో జబ్బులు అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ భీమా ఈజ్ నోన్ యాజ్ రుకోదర బికాజ్ హీ కుడ్ ఈట్, ఎంత ఇదిగా తింటాడో, యాజ్ హీ కుడ్ పర్ఫార్మ్ హెర్క్యులియన్ టాస్క్, అంత అటువంటి టాస్క్ చేస్తూ ఉంటాడు అనమాట. ప్లీజ్ హూ ఈస్ డ్రాయింగ్, ప్లీజ్ డోంట్ డూ దట్, ఓకే. అట్లాంటి టాస్క్ చేస్తూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ కిల్లింగ్ దట్, హిడింబాన్ చంపుతాడు కదా, డెమాన్ హిడింబాన్ చంపుతాడు. సో the particular types of conch shell blown by the different personalities on the side of the Pandavas, beginning with the lords, were all very encouraging to the fighting soldiers. అందరికి ఎంకరేజ్మెంట్ లాగుందనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ శంఖం ఊదుతారనమాట. వాళ్ళ పేర్లు డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి బ్లో చేసేసరికి సోల్జర్స్ కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చిందనమాట. ఫైటింగ్ ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఒక ఉత్సాహం అనేది కలగాలి కదా. సో అందరు ఉత్సాహంగా ఇంకా ఫైటింగ్ కి రెడీ అయిపోతారు. ఆన్ ద అదర్ సైడ్ దెర్ వర్ నో సచ్ క్రెడిట్స్ నాట్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ ద సుప్రీం డైరెక్టర్, నాట్ దట్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇంకొక సైడ్, అదర్ సైడ్, ఇప్పుడంతా కెమెరా అంతా ఎట్ సైడ్ ఉంది, పాండవా సైడ్ చూపెడుతున్నాడు. ఇంతకు ముందు శ్లోకావరికి కౌరవుల సైడ్ ఉండింది, ఇప్పుడు పాండవా సైడ్. ఈ పాండవా సైడ్ లాగా కృష్ణుడు లేడు వాళ్ళకి, సుప్రీం డైరెక్టర్ కదా ఆయననే మొత్తం. నాట్ దట్ ఆఫ్ గాడెస్ ఫార్చ్యూన్, లక్ష్మీదేవి కూడా లేదు అని చెప్తున్నాడు. సో దే వర్ ప్రిడిస్టైన్డ్ టు లాస్ ద బ్యాటిల్, అంటే అది ఆల్రెడీ తెలిసిపోతుంది బ్యాటిల్ లాస్ అనేది. అండ్ దట్ వాజ్ ద మెసేజ్ అనౌన్స్డ్ బై ద సౌండ్స్ ఆఫ్ ద కాన్షియస్. అది ఆ శంఖము ఊదడము అనేది ఏం చెప్తుందంట, ఎదుటి పార్టీ వాడు ఓడిపోవడం కంపల్సరీ అని చెప్తుంది ఇక్కడ.